రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం పీఎస్సీ మీటింగ్ కొనసాగుతోంది. మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్లో జరగనున్న కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల పరిస్థితులపై పీఎస్సీలో చర్చిస్తున్నారు. తెలంగాణ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం పీఎస్సీ మీటింగ్ కొనసాగుతుంది. మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్లో జరగనున్న కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పీఎస్సీలో చర్చిస్తున్నారు. అనంతరం నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్ ఇక పీఎస్సీ మీటింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన అటు గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పలు ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యి సమావేశం నిర్వహించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్. మరి కాసేపట్లో పీఎస్సీ సమావేశం, పొలిటికల్ అఫైర్ కమిటీ కాంగ్రెస్ పార్టీ సమావేశం గాంధీ భవన్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో గాంధీ భవన్ చేరుకోబోతున్నారు. పీఎస్సీ అధ్యక్షులు మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క పీఎస్ సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పీఎస్సీ సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా నాలుగు అంశాలు ఎజెండాగా ఈ యొక్క పీఎస్ సమావేశం ఉంటుందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చినందుకు ప్రజలకు, తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా పీఎస్సీ సమావేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపనుంది. ఆ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ సంబంధించినటువంటి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఏఐసీసీ అగ్రనేతలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలపనుంది పీఎస్సీ. దీంతో పాటుగా వచ్చే పార్లమెంటు ఎన్నికల సంబంధించిన వ్యూహాలకు సంబంధించిన దానిపైన కూడా ఈరోజు పీఎస్సీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా అటు పార్టీ, ఇటు ప్రభుత్వం రెండు కూడా సంధానంగా తీసుకువెళ్లే లక్ష్యంగా పార్టీకి సంబంధించిన క్యాడర్ ఏ విధంగా పాటుపడాలి, ఏ విధంగా ముందుకు వెళ్లే లక్ష్యంగా కూడా ఈరోజు పీఎస్సీ సమావేశంలో విస్తృతంగా మాట్లాడే అవకాశం ఉంది, చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటేనే మరోవైపు ప్రభుత్వ పథకాలను కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ తీసుకునే లక్ష్యంగా ఈ యొక్క పీఎస్ సమావేశంలో చర్చిస్తారు. ఆ తర్వాత ఇక నామినేట్ పోస్టుకు సంబంధించిన అంశంపైన కూడా ప్రధానంగా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో అసెంబ్లీ సంబంధించినటువంటి సీట్ల కోసం చాలామంది పోటీ పడారు, కొంతమందికి అవకాశం దక్కింది, కొంతమంది ఓడిపోవడం జరిగింది. సో వారందరినీ కూడా మళ్ళీ తిరిగి పార్టీలోకి, అదేవిధంగా ప్రభుత్వంలోకి తీసుకోవాలంటే ఏం చేయాలనిపైన కూడా ఈరోజు పీఎస్ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది, చర్చించే అవకాశం ఉంది. ఇందులో నామినేటెడ్ పదవులకు సంబంధించిన దాంట్లో కూడా ఉండబోతుంది. ఎందుకంటే వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. మొత్తం రాష్ట్ర మొత్తం 17 అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో దానిలో పార్టీ మరింత పటిష్టత తీసుకువెళ్లే లక్ష్యంగా ఎవరెవరికి నామినేట్ పదవులు ఇవ్వాలి, అదేవిధంగా ఖమ్మం, అది మనకు హైదరాబాద్ కానీ రంగారెడ్డి జిల్లా సంబంధించిన దాంట్లో కూడా ఒకరిని ఎమ్మెల్సీగా తీసుకొని మళ్ళీ మంత్రివర్గంలో తీసుకునే లక్ష్యంగా కూడా అది కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ప్రధానంగా మొదటిసారి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పీఎస్ సమావేశం గాంధీ భవన్లో జరగడం అన్నది రాజకీయంగా అటు పార్టీ వర్గాల్లోనూ ఇటు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నామినేట్ పదవులు, అదేవిధంగా మంత్రివర్గ కూర్పు సంబంధించిన అంశాలపైన కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా 6 మంత్రివర్గ విస్తరించుకోవడానికి అవకాశం కూడా ఆ పార్టీకి ఉంది. సో అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నామినేట్ పదవులు ఒకటైతే ఇంకా రెండవది తెలంగాణ సబ్బండ వర్గాలకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల తర్వాత అవకాశం ఇచ్చిన నేపథ్యంలో సబ్బండ వర్గాలకు కూడా పీఎస్సీ సమావేశం, పొలిటికల్ అఫైర్ కమిటీ పూర్తి స్థాయిలో కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతుంది. తర్వాత ఈ యొక్క తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది అగ్రనేతలు పాల్గొన్నారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా పాల్గొనడం జరిగింది కనుక వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతారు.
ఇక రెండవ రైట్. అంశం సాదిక్ చూసినట్లయితే అయితే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా ఏం చేయబోతుందన్నపైన కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకు పోవాలి, పార్టీని మరింత స్ట్రెంగ్తన్ తీసుకురావాలి. ఎందుకంటే హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో చాలా వీక్గా ఉంది. అదేవిధంగా మనకు మెదక్కు సంబంధించినతో పాటుగా నిజామాబాద్ తదితర కొన్ని జిల్లాల్లో ఇంకా కొంచెం తక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరికి ప్రాతినిధ్యం ఇవ్వాలి, ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి సంబంధించిన సంధానకర్తలు వివరించే అంశంపైన కూడా ఈరోజు చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ సాదిక్ అయితే గాంధీ భవన్లో జరుగుతున్న ఈ సమావేశం ఏ సమయానికి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది? అయితే ఇప్పటికే పిఎస్సి అధ్యక్షులు మాణిక్రావు ఠాక్రే వచ్చారు. ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వచ్చారు. తర్వాత మంత్రులు కూడా రావడం జరిగింది. ముఖ్యమంత్రి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇప్పటికే రూట్ క్లియర్ అయిపోయింది, మరి కాసేపట్లో రాబోతున్నారు. తర్వాత సమావేశం మరికొద్ది సేపట్లో అంటే 5-10 నిమిషాల్లో ఈ యొక్క సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సీఎం గారు వచ్చిన తర్వాతనే ఈ యొక్క పిఎస్సి సమావేశం జరుగుతుంది. కానీ ఆల్రెడీ మనకు పిఎస్సి అధ్యక్షులు మాణిక్రావు ఠాక్రే ఆల్రెడీ ఉన్న నేపథ్యంలో అది జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ముఖ్యమంత్రి వస్తారు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలపాలి కనుక డెఫినెట్గా ఆయన రాక కోసం పిఎస్సి సంబంధించిన సభ్యులందరైతే వేచి చూస్తున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పిఎస్సి సమావేశం ప్రారంభం కాబోతుంది. మరో 5-10 నిమిషాల్లో ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతుంది. 4 ఎజెండాగా ఉండబోతుంది. ఆ తర్వాత పిఎస్సి సమావేశం అనంతరం మనకు వీళ్ళందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.